సినీ ఇండస్ట్రీలో జీరో నుండి మొదలై తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకోవడం, వచ్చిన ఆ గుర్తింపుని కాపాడుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ముందుకెళ్లడం అంత తేలికైన విషయం కాదు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తర్వాత సినిమాలో ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ బేబీ సినిమాలో హీరోయిన్గా నటించి ఆ సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో ఈ అమ్మాయికి యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ వచ్చింది. చూసేందుకు చాలా చక్కగా అనిపించే తెలుగు అమ్మాయి, నటన కూడా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తే ఖచ్చితంగా వేరే లెవెల్కి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి ఎంచుకున్న స్క్రిప్ట్ చూస్తుంటే ఈమె కూడా ఇటీవల వచ్చిన హీరోయిన్స్ లాగా కనుమరుగవుతుందేమో అని అనుకుంటున్నారు విశ్లేషకులు. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ముఖం వాచిపోయేలా ఎదురు చూస్తున్న హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే వైష్ణవి చైతన్యకి సినిమాలో హీరోయిన్ గా అవకాశం దొరకడమే కష్టం అనుకుంటే ఏకంగా భారీ సక్సెస్ వచ్చింది. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ ఎంచుకోవాలి. కానీ వైష్ణవి తీరు చూస్తుంటే అలా అనిపించడం లేదు. చేతికి వచ్చిన సినిమాని చేసుకుంటూ వెళ్లిపోదాం అనే పందాలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. బేబీ లాంటి సెన్సేషన్ బ్లాక్ బాస్టర్ తర్వాత ఈమె లవ్ మీ ఇఫ్ యు ఆర్ డేర్ అనే సినిమా చేసింది. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. అంతటి ఘోరమైన డిజాస్టర్ సినిమా. భవిష్యత్తులో అయినా పెద్ద హిట్ కొడుతుందిలే అనుకుంటే రీసెంట్ గా ఆమె జాక్ సినిమాతో మన ముందుకొచ్చింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉంది అనేది కాసేపు పక్కన పెడితే ఆమె పోషించిన పాత్రపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇలా అయితే హీరోయిన్ గా మనుగడ సాగించడం చాలా కష్టం. మళ్లీ షార్ట్ ఫిల్మ్స్ లోకి వెళ్లిపోండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వైష్ణవి చైతన్య సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతోంది. రీసెంట్ గా జాక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశి మాట్లాడుతూ, మా తదుపరి సినిమాలో వైష్ణవి చైతన్య నటిస్తోంది. జాక్లో ఆమె పద్ధతిగా కనిపించుండొచ్చు, కానీ మా సినిమాలో ఆమెలో ఒక కొత్త రకమైన బూతులు తిట్టించబోతున్నాము, చాలా చెడ్డగా చూపించబోతున్నాము అంటూ చెప్పుకొచ్చారు. నాగవంశి సక్సెస్ స్ట్రీక్ లో వైష్ణవి చైతన్య కూడా జాయిన్ అవుతుందో లేదో చూడాలి.